హనుమకొండ జిల్లాలోని కాలనీ ప్రెసిడెంట్పై దాడి సంఘటన స్థావరంగా కలకలం రేపింది. 55వ డివిజన్ నక్షత్ర కాలనీ పేరును మార్చాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జక్కుల రజిత భర్త అయిన జక్కుల శ్రీను 10 మందితో కలిసి దాడికి పాల్పడ్డారు. కాలనీ ప్రెసిడెంట్ అయిన సదానందంపైకి దాడికి పాల్పడ్డారు. కాలనీ పేరు మార్చాలనే వినాదంతో పాటుగా కాలనీలోని భూమిని తమ పేరుపై చేయించుకోవాలని చూస్తూ అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కార్పొరేటర్ భర్త తమను వేధిస్తున్నారని, గతంలో కూడా ఆయన పలు భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు జక్కుల శ్రేణితో పాటుగా దాడిలో పాల్గొన్న ఇతరులపై కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ భర్తతో తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు కాలనీ వాసులు తెలిపారు. ప్రజలను భయపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రవికుమార్ హెచ్చరించారు. బాధితులకు రక్షణగా కాలనీలో పోలీస్ బందోబస్తు నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మీనాథ్, హన్మకొండ జిల్లాలోని 55 డివిజన్ నక్షత్ర కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి సదానందంపై అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త దాడి చేశారంటూ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాలనీ ప్రెసిడెంట్స్ అండ్ అదేవిధంగా కాలనీ మహిళలు. అయితే నిన్న ఉదయం 57వ డివిజన్ నక్షత్ర కాలనీ యొక్క పేరు మార్చాలని, అదేవిధంగా అయినటువంటి కార్పొరేటర్ భర్త అయినటువంటి జక్కుల శ్రీను అనే వ్యక్తి తనతో పాటుగా మరికొంతమంది వ్యక్తులను తీసుకొని కాలనీ వైపుకి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ సదానందంపై అకారణంగా జక్కుల శ్రీను అదేవిధంగా మరికొంతమంది దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు అయితే నమోదయ్యింది. అయితే గత కొంతకాలంగా కాలనీ అభివృద్ధికి అడ్డుపడుతూ తమను వేధిస్తున్నారని కాలనీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ఒక భూమిని కొందరికి తెలియకుండా, అయితే కాలనీలో ఉన్నటువంటి కొందరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అదేవిధంగా కాలనీ నుండి వచ్చిన పైసలను కూడా వాడుకున్నారని, దీనిపైన ప్రశ్నించినందుకే తమను ఇబ్బందులకు గురి చేస్తూ దాడికి పాల్పడుతున్నారంటూ కాలనీ ప్రెసిడెంట్ అదేవిధంగా కాలనీ వాసులు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే నిన్న చేయడం జరిగింది. అయితే కాలనీ యొక్క పేరును నక్షత్రం కాలనీ కాకుండా తమ ఇంటి సభ్యుని పేరు మీదుగా కాలనీ యొక్క పేరు ఉండాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కాలనీ వాసులు అయితే ఆరోపిస్తున్నారు. ఇట్టి విషయం పైన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో సిఐ రవికుమార్ కి అయితే బాధితులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసుకుని అయితే విచారణ చేపట్టారు సిఐ. అయితే దాడికి పాల్పడిన వారిపైన కేసులు కూడా నమోదు చేసినట్టు ఇటు సిఐ తెలిపారు. అయితే అనంతరం అయితే సిఐ రవికుమార్ కాలనీకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి కాలనీ వాసులతో చర్చించడం జరిగింది. ఈ కాలనీలో ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకువస్తే మీ సమస్యలను అయితే పరిష్కరిస్తానని, నేడు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేశామంటూ కాలనీ వాసులకైతే సిఐ రవికుమార్ అయితే తెలిపారు. అయితే మళ్ళీ ఎవరైనా కాలనీ వాసులు బెదిరించినా, ఇటు ఇబ్బందులకు గురి చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ, ఆ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదంటూ కాలనీ వాసులకైతే భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని అయితే ఇచ్చాడు కేయూసీఐ రవికుమార్. అయితే కాలనీ వాసులు అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ అయితే మాట్లాడుతూ ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి కేయూసీఐకి అయితే కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మరలా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ సీఐని కూడా కోరినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా కాలనీ వాసులకు అండగా ఉంటూ కాలనీ యొక్క అభివృద్ధికి తోడ్పడాలంటూ అయితే కాలనీ వాసులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనిష్. ఇక్కడ జరిగినది నాకు అసలు విషయం చెప్పలేదు. నేను వచ్చి అక్కడ దూరంగా బండి ఆపుకొని వస్తుంటే నాకు ఎదురుగా జక్కుల శ్రీనివాసు తిట్టుకుంటూ పోయిండు. అయినా కూడా నేను ఏమనలేదు, వచ్చి నిలబడ్డాను. మళ్ళీ తిరిగి వచ్చి ఈ ప్లాట్ నాది, ఈ గతంలో ఏంటంటే 80 గజాల ప్లాట్ అనేది మా కాలనీ సభ్యత్వం నుంచి దాదాపు 2 లక్షల రూపాయలు మేము పేమెంట్ చేసినాం. పేమెంట్ చేస్తే ఆ యొక్క ల్యాండ్ ఓనర్ నుంచి మాకు అగ్రిమెంట్ ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇస్లావత్ మోహన్ నాయక్ పేరు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఆయన వాళ్ళ యొక్క తాతగారి పేరు మీద ఈ కాలనీ బాలనగర్ అనేటువంటి పేరు మార్చుకోవడం జరిగింది. ఇటు సంఘటన జరుగుతుండగా మహిళలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలనీ మహిళలు కూడా
వారు వచ్చి ఇట్లా వాళ్ళ చర్యను ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళని కూడా దుర్భాషలాడుతూ వాళ్ళను కూడా అబ్యూజ్ చేయడం జరిగింది. మీరు ఎంత ఈఎంఐలు తీసుకొని లేకుంటే ఇంకా వేరే రకంగా వాళ్ళను వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా దుర్భాషలాడడం జరిగింది. దానిపై అతని మీద వారిపై కేసు నమోదు చేసి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇక్కడ విచారణలో భాగంగా ఈ కాలనీకి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొంచెం కాలనీ నివాసులందరూ కూడా కొంచెం ఆందోళనలో ఉన్నారు. వారందరూ కూడా మేము పోలీస్ శాఖ తరఫు నుంచి చెప్తున్నాం, ఎవరు కూడా ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గొడవ కారణం ఏంటంటే ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి నక్షత్ర కాలనీ పేరు మార్చి బాలనగర్ పేరు మార్చాల్సిందిగా ఆయన వీరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరు చాలా మంది కూడా అది ఇష్టం లేదు. ఆ బాలనగర్ కాలనీ పేరు మార్చడానికి వాళ్ళు సముఖంగా లేరు. ఆయన జబర్దస్తీ చేసి మార్చాలని